ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. స్వార్థం కోసమే కొందరు నేతలు పార్టీ మారుతున్నారని చెప్పారు. జహీరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పోచారం. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కు పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. భీమ్ పటేల్ గారు యాడికెళ్ళి పోయిండు, మన దగ్గరికి పోయిండు. ఏం తక్కువైన పోయినావు, ఏం తక్కువ పడ్డదని పోయినావు. ముఖ్యంగా 2 సార్లు 10 సంవత్సరానికి ఎంపీగా ఉంచినాం. ముఖ్యంగా ఉద్దర పని చేసినావు, ఏం పని చేయలే. పోయిన ఎలక్షన్ 6,000తో గెలిచిండు. 10 ఏళ్ళు సంసారం చేసినావు. ఇక్కడ నువ్వు ఓటు అడిగే కంటే ముందు ఈ జైరాబాద్ పార్లమెంటు పరిధిలో నువ్వు ఎంపీగా ఈ జైరాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఏమైనా పనిచేసినావా? ఎప్పుడు చూసినా భీమ్ పటేల్ ఫోటో జైరాబాద్ కనబడుతుండే. జైరాబాద్ ఎంపీ గారు జైరాబాదే కనబడు. మరి ఎక్కడేం చేయబడి కనీసం జైరాబాద్ టౌన్ కన్నా ఏమైనా చేసినావా? మరి దేని చూసి ఓటు వేయాలి నీకు? నువ్వు కొత్తని కాదు కదా, పాత కాపే కదా, పాత మనిషివే కదా. నువ్వు బహదూర్ పని చేసి ఉంటే మేమే ఎంబడి వచ్చేవాళ్ళం. మేమందరం కలిసి నీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా ఎంబడి పెట్టుకొని గెలిపించేవాళ్ళం. ఈడ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినావు, కార్యకర్తలు మోసం చేసినావు, ఇలా బీజేపీలు దుంకినావు.